9 డేస్ మీరు ఎట్లా నిష్టగా ఉంటారా మీరు? నిష్టంగా అంటే ఏ వాటికి వెళ్ళమన్నమాట. చెడు అనేదానికి దీనికి చూడము, వెళ్ళము, మాట్లాడము. సో అమ్మవారి దగ్గరకు వస్తే మాత్రం నీట్‌నెస్ అనేది మాత్రం మనిషికి ఉంటది మా దగ్గర. ఈ 9 డేస్ మీ ఎఫర్ట్స్ ఎలా ఉంటాయి ఇక్కడ? ఎఫెక్ట్స్ అనేది ఏం లేదన్న. ఇంకో ఇంటికైతే పోము, మొత్తం ఇక్కడనే డే అండ్ నైట్ ఇక్కడనే. ఇంటికి పోయేదంటే ఏదో తినేకి, అది కూడా టైంలో తింటాము, స్నానం చేసుకోవడానికి. మొత్తం డే అండ్ నైట్ మొత్తం ఇక్కడనే. నైట్ మన బ్రదర్స్ అందరు ఇక్కడ ప్రొజెక్టర్ తెచ్చుకొని మూవీస్ చూస్తుంటాము. మొత్తం ఇట్లా ఒకటి ఎట్లా అంటే ఒక హోమ్ అన్నమాట ఇది. అంతే మాకు అమ్మ కింద మేము అందరము అట్లా. మీరు ఇంత కష్టాన్ని 9 డేస్ అమ్మ పూజిస్తారు కదా, తీర్చినప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎవ్రీ ఇయర్ 9 డేస్ వస్తుంది, కానీ ఈసారి 10 డేస్ వచ్చింది. 1 డే ఎక్స్ట్రా వచ్చిందని చెప్పి మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అయినాం. అమ్మ మాతో ఇంకొక రోజు ఎక్కువ ఉంటుంది అనేసి. అయితే తెచ్చినప్పుడు ఎంత అయితే హ్యాపీగా ఫీల్ అయినాం, తీసే రోజు అంతగానే ఎక్కువ ఎంత సాడ్ ఫీల్ అవుతాము. కానీ ఒక హ్యాపీనెస్ ఏంటంటే ఉన్న 10 డేస్ ఓ పండగ లాగా అందరం కలుసుకున్నామని చెప్పేసి ఉంటుంది అన్న మాకు.